కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సోషియో ఫాంటసీ చిత్రం దేవి 25 ఏళ్ల క్రితం రిలీజ్ అయి సంచలనం సృష్టించిన ఈ సినిమాలో నటి ప్రేమ ప్రధాన పాత్రలో నటించారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలు తక్కువగా వస్తున్న రోజుల్లో తీసిన సినిమా దేవి. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ స్థాయిలో విజయం సాధించడానికి కూడా ప్రధాన కారణం కోడి రామకృష్ణదారు అని చెప్పుకోవచ్చు. కోడి రామకృష్ణదారు ఒక సీన్ తీయాల్సి వచ్చినప్పుడు ఆ సీన్ బాధ వచ్చే వరకు ఎన్ని టేకులు అయినా తీస్తూనే ఉండేవారు. రాత్రి పగలు అని తేడా లేకుండా పనిచేసేవారు కోడి రామకృష్ణదారు. ఆర్టిస్టుల చేత డైలాగులు బాగా ప్రాక్టీస్ చేయించేవారు. ఈ దేవి సినిమాలో దేవత ఎలా మాట్లాడుతుందో అలాగే మాట్లాడమని ప్రేమకు చెప్పేవారు. ఒక్కసారి గెటప్ వేశాక హావభావాలు వాటంతటా అవే వస్తాయి అనేవారు. అయితే ఈ రోజులలో ఇలాంటి పాముల సినిమాలు ఎవరు చూస్తారనుకునేది ప్రేమ. ఈ సినిమా షూటింగ్ మొత్తం అయ్యాక సినిమా చూసి ఆశ్చర్యపోయింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో షూటింగ్ కోసం తీసుకువచ్చిన పాము ఒక వ్యక్తిని నిజంగానే కాటేసింది. ఆ తరువాత అతనిని ఆసుపత్రికి తీసుకెళ్లినా కూడా లాభం లేకుండా పోయింది. ఆ బాధతో 2 రోజులు షూటింగ్ ఆపేశారు. ఈ సినిమా క్లైమాక్స్ తీసేటప్పుడు కూడా మంచులో చాలా ఇబ్బందులు పడ్డారు ఈ చిత్ర బృందం. ఈ సినిమాకు దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించారు. సంగీత దర్శకుడిగా దేవి శ్రీప్రసాద్కు ఇదే మొదటి సినిమా. ఈ సినిమా టైంకి దేవి శ్రీప్రసాద్ వయస్సు 19 సంవత్సరాలు. అతి చిన్న వయసులోనే సంగీత దర్శకత్వం చేపట్టిన వారిలో యువన్ సెంటర్ రాజా మొదటివారు కాగా రెండవవాడు దేవిశ్రీ ప్రసాద్. ఈ సినిమా రిలీజ్ సమయానికి దేవి శ్రీప్రసాద్ అసలు పేరు శ్రీప్రసాద్ మాత్రమే. ఒకవైపు సినిమా మంచి విజయం సాధించటం, మరోవైపు పాటలు కూడా అద్భుతమైన విజయం సాధించటంతో సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకొని దేవి శ్రీప్రసాద్ అయ్యాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.